గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్ సార్. పిల్లలు, ఈరోజు ఇంకా కొంచెం ఎక్కువ మంది కనిపిస్తున్నట్టున్నారు. అవును మేడం, ఈరోజు మా ఫ్రెండ్ వచ్చింది. ఓ, ఎవరు? కొత్తమ్మాయా? అవును మేడం, మా ఫ్రెండ్ హరిప్రియ వచ్చింది మేడం ఈరోజు. నమస్తే మేడం. హరిప్రియ మాతో థర్డ్ క్లాస్ చదువుకుంది మేడం కొన్ని రోజులు. ఓ వెరీ గుడ్, మిమ్మల్ని గుర్తుపెట్టుకుని మరీ వచ్చింది. హరిప్రియ, బాగా చదువుకుంటున్నావమ్మా? ఎస్ సార్, బాగా చదువుతున్నాను. పిల్లలు, అందమైన చేతివ్రాతను నేర్చుకోవడానికి కొన్ని మెళకువలను మనం తెలుసుకున్నాం కదా. అందులో మొదటిది సున్నను గుండ్రంగా చుట్టడం, అరసున్నను కుడివైపు నుంచి గుండ్రంగా చుట్టడం, అలాగే ఎడం వైపు నుంచి గుండ్రంగా చుట్టడం నేర్చుకున్నాం కదా. తర్వాత హ్రస్వాలు దీర్ఘాలను కూడా గుర్తించడం తెలుసుకున్నాం. ఈరోజు మనం గుణింతాలను పునశ్చరణ అంటే గుణింతాలను జ్ఞప్తికి తెచ్చుకోవడం, మీ అందరికీ తెలిసినవే అయినా మరలా ఒకసారి గుర్తు తెచ్చుకొని జాగ్రత్తగా గుండ్రంగా రాయడం నేర్చుకోవడం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ ఈ ఊ అరు అరు వరకు ఉన్నాయి. వాటికి గుణింతాలు ఏర్పడేటువంటి విధానం అంటే ఆకి అకారం, ఆకి ఆకారం, ఈకి ఇకారం, ఈకి ఈకారం, ఊకి ఉకారం, ఊకి ఊకారం, రూకి రుకారం, రూకి రూకారం. దీంతో కాగుణింతం ఎలా ఏర్పడిందో మనకి ఇక్కడ చక్కగా రాయబడి ఉంది చూడండి. కాకి అకారం ఇస్తే కా, కాకి ఆకారం ఇస్తే కా, కాకి ఇకారం ఇస్తే కి, కాకి ఈకారం ఇస్తే కీ, కాకి ఉకారం ఇస్తే కు, కాకి ఊకారం ఇస్తే కూ, కాకి రుకారం ఇస్తే క్రూ, కాకి రూకారం ఇస్తే క్రూ. పిల్లలు, ఇక్కడ హల్లుల్లో కొన్ని అక్షరాలు మనకు ఇవ్వబడినవి. అవి ఏంటి గమనించండి. చ, ట, త, ప. మరి ఈ హల్లులతో గుణింతాలు ఎలా రాయాలో నేర్చుకుందామా? పిల్లలు, మరి ఇవి నేర్చుకునే ముందు ఈరోజు మీరు ఎవరైనా ఏదైనా గేమ్ నేర్చుకొచ్చారా? మరి నేనైతే అడగడం మర్చిపోయాను, మీరు చెప్పలేదు. టీచర్, నేను నేర్చుకొచ్చాను టీచర్. మరి చెప్పకుండా కూర్చున్నావే, చెప్పు మరి. నేను చెప్పేది కుక్క మాంసం ముక్క టీచర్. ఓహో, ఇది గేయ కథ టీచర్. అవును పిల్లలు, చక్కగా గేయంలోని కథను చక్కగా చెప్పేస్తున్నారు. నిన్న కూడా అలాగే రైతు దురాశ గురించి చెప్పారు. ఈరోజు కుక్క మాంసం ముక్క. బాగుంది, చెప్పండి. కుక్కకు మాంసం దొరికింది, వంతెన మీదకు పోయింది. కుక్కకు మాంసం దొరికింది, వంతెన మీదకు పోయింది. నీటిలో నీడను చూచింది, వేరొక కుక్కని తలచింది. నీటిలో నీడను చూచింది, వేరొక కుక్కని తలచింది. ఓహో, కుక్కకి మాంసం ముక్క దొరికితే ఆ మాంసం ముక్కతో వంతెన మీదకు పోయింది. నీటిలో ఆ నీడను చూసుకుని వేరే కుక్క అనుకుందనమాట. బాగుంది. దాని నోట మాంసం ముక్క కాజేయాలని చూసింది. దాని నోట మాంసం ముక్క కాజేయాలని చూసింది. భౌ భౌ మనుచు అరచింది, భౌ భౌ మనుచు అరచింది. అయ్యయ్యో, నీటిలో నీడను చూసుకొని వేరే కుక్క అనుకుని ఆ కుక్క నోట్లో ఉన్న మాంసం ముక్క నేను తీసుకోవాలనుకుని బౌబౌమని అరిచిందా? దాని నీడను అదే చూసుకుని వేరే కుక్క అనుకుంది. అయ్యో పాపం. అరవగానే ఏమైంది మరి? నోటిలో మాంసం జారింది, నీటిలో మునిగిపోయింది, కనబడకుండా పోయింది. నోటిలో మాంసం జారింది, నీటిలో మునిగిపోయింది, కనబడకుండా పోయింది. అయ్యయ్యో, నోట్లో ఉన్న మాంసం ముక్క కాస్త నీటిలో పడిపోయింది, అది కనబడకుండా పోయింది. ఆ నీటిలో ముక్క పడగానే నీడ కూడా మాయమైపోయింది. అయ్యయ్యో. ఉన్నది కాస్త ఊడింది, తిక్కారోగం కుదిరింది. ఉన్నది కాస్త ఊడింది, తిక్కారోగం కుదిరింది. ఆశకు పోతే బాలలు, ఉన్నది కూడా పోతుంది. ఆశకు పోతే బాలలు, ఉన్నది కూడా పోతుంది. దురాశ దుఃఖానికి చేటు.
హాయిగా దాని నోట్లో ఉన్న మాంసం తినకుండా ఆ ఎదురుగా ఉన్న కుక్క నోట్లో మాంసం కూడా కాజేయాలనుకుంది. మొత్తం పోయింది. అవును బాలలు, చక్కగా గేయంలో కూడా మీరు కథను చక్కగా అర్థం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందిరా. ఈ గేయాన్ని ఎవరైనా కథ రూపంలో చెప్పగలరా? నేను చెప్తాను టీచర్. ఒక కుక్కకు మాంసం ముక్క దొరికింది. అది ఆ మాంసం ముక్కతో వంతెన మీదకి వెళ్ళింది. ఆ వంతెన మీద కూర్చుని తన నీడను నీటిలో తన నీడను తనే చూసుకుని వేరే కుక్క అనుకుంది. ఆ వేరే కుక్క నోట్లో ఉన్న మాంసం ముక్క కూడా కాజేయాలని చూసి భౌభౌమని గట్టిగా అరిచింది. ఆ నోట్లో ఉన్న మాంసం ముక్క కాస్త నీటిలో పడిపోయింది. నీటిలో పడగానే తన నీడ మాయమైపోయింది. ఆ మాంసం ముక్క కనబడకుండా పోయింది. అప్పుడు ఉన్నది కాస్త ఊడింది, తిక్కారోగం కుదిరింది, ఆశకు పోతే బాలలు ఉన్నది కూడా పోతుంది. అవును హరిప్రియ, భలే పాడేసావు వెంటనే. వెరీ గుడ్ గర్ల్. మరి ఇప్పుడు చాగుణంతో ఎలా రాయాలో చెప్తారా ఎవరైనా చదివి? నేను చెప్తా టీచర్. చాకి అకారం ఇస్తే చా, చాకి ఆకారం ఇస్తే చా, చాకి ఈకారం ఇస్తే చి, చాకి ఈకారం ఇస్తే చీ, చాకి ఊకారం ఇస్తే చు, చాకి ఊకారం ఇస్తే చూ, చాకి అరకారం ఇస్తే చురు, చాకి అరూకారం ఇస్తే చురు. ఓ వెరీ గుడ్ యువజిత్, చక్కగా చెప్పావు. మరి ఇది ఇంటి దగ్గర రాసుకుని వస్తావా? యువజిత్తు అక్కడే కాదు, అందరూ రాసుకురావాలి. అలాగే సార్, అందరూ రాసుకొచ్చేస్తాం. మేడం, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పాలి. ఓ తప్పకుండా అడుగు, అందరం చెప్పేస్తాం. ఇంటికి కాపలా కాస్తుంది, కానీ అది కుక్క కాదు. పట్టుకుని వేలాడుతూనే ఉంటుంది, ఎప్పుడూ పడుకోదు. ఏమిటి మేడం? పిల్లలు, నాకైతే తెలీదురా, మీలో ఎవరికన్నా తెలిస్తే చెప్పండి. నాకు తెలుసు మేడం, తాళం. అది ఎప్పుడు పడుకోదు, ఇంటికి కాపలా కాస్తూనే ఉంటుంది. తాళం వేస్తాం కదా మేడం, ఎవరో రాకుండా అది కాపలా కాస్తుంది. అది ఎప్పుడు గుండానికి వేలాడుతూనే ఉంటుంది, అది పడుకోదు, అందుకే తాళం టీచర్. వెరీ గుడ్, కరెక్టేనా మరి? కరెక్టే టీచర్. సరే రాధా, మరి ఈరోజు ఏ కథ చెప్తావు? ఈరోజు సత్యమేవ జైతే ఆవు పులి కథ చెప్దాం అనుకుంటున్నానండి. ఓహో, ఆవు పులి కథ భలే భలే ఉంటుంది, నాకు బాగా తెలుసది. అయినా మీరు చెప్తే వినాలని ఉంది టీచర్, చెప్పండి. హర్ప్రియ, మా టీచర్ ఎంత బాగా కథలు చెప్తారో. అవునా, నాకు వినాలని ఉంది అయితే. అలాగే పిల్లలు, మీ అభిమానానికి ధన్యవాదాలు. చెప్తాను వినండి మరి. సత్యమేవ జైతే. ఒక ఊరిలో ఒక ఆవు ఉండేది. అది ఎంతో మంచిది. తోటి పశువులతో ఎన్నడూ గొడవ పడకుండా యజమాని మాట వింటూ మంచి జంతువుగా జీవించింది. ఒకరోజు అడవిలో అది ఒంటరిగా మేత మేస్తుండగా ఒక పులి చూచి దానిపై దూకడానికి సిద్ధమైంది. అది గమనించిన ఆవు భయపడక, పులిరాజా కొంచెం ఆగు, నేను చెప్పే మాటలు విను. ఇంటి దగ్గర నాకొక బిడ్డ ఉన్నది. ఆ లేగదూడ పుట్టి 2 వారాలు కూడా కాలేదు. పచ్చిక తినడం కూడా నేర్చుకోలేదు. నీవు దయతలిస్తే నా బిడ్డకు కడుపు నిండా పాలు ఇచ్చి కొన్ని మంచి బుద్ధులు చెప్పి వస్తాను. ఆ తర్వాత నన్ను భక్షించు అన్నది దీనంగా ఆవు. ఆ మాటలు విన్న పులి పెద్దగా నవ్వి, ఆహా, ఏమి మాయ మాటలు! ఇంటికి వెళ్ళి బిడ్డకు పాలు ఇచ్చి వస్తావా? ఆ టక్కరి నక్క చెప్పిందా నీకు? అడవిలో ఉన్నంత మాత్రాన నాకు తెలివితేటలు లేవనుకోకు. నేనేం వెర్రిదాన్ని కాను, కోపంగా అన్నది పులి. నీవు అలా అనుకోవడం సరికాదు పులిరాజా. నేను అసత్యం పలికేదానను కాను. ఒక్కసారి మాట ఇచ్చి తప్పితే ఆ బతికే కంటే చావడం మేలు. ఎప్పటికైనా చావు తప్పదు. ఆకలిగొన్న నీకు ఆహారమై నీకు తృప్తిని కలిగిస్తే నీకు ఉపకారం చేసిన దానిని అవుతాను. పులిరాజా, ఒక్కసారి నా బిడ్డను చూచి దాని ఆకలి తీర్చి రావాలన్నది నా ఆశ అన్నది ఆవు దీనంగా. పులి కొంతసేపు ఆలోచించి, ఊరిలో నివసించే ఈ జంతువుల్లో నీతి ఎంతుందో తెలుసుకుందామని సరే అన్నది పులి. ఆవు ఇంటికి పోయి దూడకు కడుపు నిండా పాలిచ్చి కోడెదూడ శరీరాన్ని ప్రేమతో నాకుతూ, నాయనా, బుద్ధిమంతుడిగా మంచితనంతో జీవించు, తోటి వారితో స్నేహంగా ఉండి ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధాలాడకు, మంచి ప్రవర్తనతో పేరు తెచ్చుకో అని బిడ్డకు మంచి బుద్ధులు చెప్పి ఆవు అడవిలోకి వెళ్ళి పులి ఎదురుగా నిలబడినది. ఆవు ఎంతో నిజాయితీగా వెళ్ళింది కదా టీచర్.
అవును, అందుకే ఈ కథ పేరు సత్యమేవ జయతే. అంటే సత్యాన్నే పలకండి అని, అబద్ధాలు ఆడకూడదు అని. ఆవును చూచిన పులికి ఆశ్చర్యం కలిగింది. తన ప్రాణాల కంటే ఇచ్చిన మాట ముఖ్యం అనుకున్న ఈ ఆవు ఎంత గొప్పది, దీనిని చంపితే తనకే పాపం అనుకుని, ఓ సాధు జంతువా, నీ మాటలతో నీతి నిజాయితీని నిరూపించుకున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది. నీవు నీ పిల్ల ఆనందంగా జీవించండి అని ఆవును వదిలివేసింది పులి. అప్పుడు ఆవు ఆనందంగా తన బిడ్డ దగ్గరికి వెళ్ళిపోయింది కదా టీచర్. అవును వెళ్ళింది, కానీ వెళ్లే ముందు పులిరాజుకి నమస్కరించి ధన్యవాదాలు చెప్పుకుని మరీ వెళ్ళింది. సత్యాన్ని పలికితే సత్యమే మనల్ని రక్షిస్తుంది కదా టీచర్. అవును పిల్లలు, మరి ఇందులో నీతిని ఏం గ్రహించారో చెప్పండి. సత్యమేవ జయతే, ఎల్లప్పుడూ సత్యమే జయం పొందుతుంది అని. సత్యం పలికిన వాళ్ళని భగవంతుడు ఎలాంటి ఆపద నుంచైనా రక్షిస్తాడు అని తెలుసుకున్నాం టీచర్. ఎంతో క్రూర జంతువు అయినప్పటికీ ఆవు మీద దయ కలిగేలా చేశాడు దేవుడు. అందుకే ఎల్లప్పుడూ సత్యమునే పలుకోవలెను. సత్యాన్ని మనం రక్షిస్తే సత్యం మనల్ని రక్షిస్తుంది. ఆహా పిల్లలు, ఎంత చక్కగా చెప్తున్నారు మీరు. మీరు చెప్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది. ప్రతిదీ ఇంత చక్కగా అర్థం చేసుకుంటున్న మిమ్మల్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. పిల్లలు, మరి ఈ రోజు కథ మీకు బాగా నచ్చిందనుకుంటున్నాను. నచ్చిందా? ఓ, ఎంతో నచ్చింది టీచర్, చాలా బాగుంది. టీచర్, ఈరోజు మా ఊర్లో ఒక కొత్త ప్రదేశం మీకు చూపించబోతున్నాం టీచర్. ఓ అలాగా, చాలా సంతోషం రా, పదండి మరి. టీచర్, అదే ప్రసన్న వాళ్ళ ఇల్లు. ఎంత బాగుందో చూడండి. ఆహా, చెట్ల మధ్యలో చిన్న చిన్న పూరి గుడిసెలు, పక్కనే చిన్న కాలువ, ఎంతో బాగుంది. టీచర్, మా ఇంటికి వస్తారా? ఓ తప్పకుండా. టీచర్, మా ఇల్లు ఎంతో బాగుంటుంది. ఏసీ లేకపోయినా ఏసీ ఉన్నంత చల్లగా ఉంటుంది. పుష్ప, ప్రసన్న, మీ ఇద్దరిల్లు పక్కపక్కనేనా? అవును టీచర్, ఆ రెడ్ కలర్ది ఏమో మా ఇల్లు, ఆ గ్రీన్ కలర్ది పుష్ప వాళ్ళ ఇల్లు. హరిప్రియని, లిఖిత, శాంతిని కూడా పిలవండి మరి. హరిప్రియ, శాంతి, లిఖిత రండి మీరు. సార్, మీరు కూడా రండి సార్. సార్, మా ఇంటిలో కుండలో చల్లటి మజ్జిగ ఉంటుంది, ఇస్తాను, తాగుతారా సార్? మా ఇంటిలో కూడా మజ్జిగే ఉంటుంది సార్, అందరూ తాగుదాం రండి సార్. మేమందరం వచ్చి మీ మజ్జిగ మొత్తం తాగేసామంటే మీకు ఇంక భోజనంలో ఏమీ ఉండదు. పర్వాలేదు టీచర్. సరే పదండి అయితే. పెద్ద పెద్ద మేడల కన్నా ఈ పూరి గుడిస ఎంతో హాయిగాను మనసుకు ఆహ్లాదంగానూ ఉంది. టీచర్, మేము రోజు ఈ కాలువలోనే బట్టలు తుక్కుని స్నానం చేసి ఈ నీళ్ళే తీసుకెళ్తాం టీచర్. ఈ నీళ్ళు ఎంతో బాగుంటాయి. అవును, ఈ ప్రదేశం చూస్తేనే అర్థమవుతుంది మీరు ఎంత హాయిగా జీవిస్తున్నారు. సరే ఇక వెళ్దామండి, టైం అయింది. ఫ్రెండ్స్, మా స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరి మా ప్రసన్న, పుష్ప వాళ్ళ ఇంటికి తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉందో మరి ఇల్లు. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళా రేపు కలుద్దాం. మరొక కొత్త స్టోరీతో మీ ముందుంటాం.